నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాం. వీడియో పూర్తి వరకు చూడండి. రెగ్యులర్గా కూడా కరెంట్ అఫైర్స్ అందించవచ్చు, కానీ మీరు సపోర్ట్ చేస్తలేరు ఎక్కువ. మీరు సపోర్ట్ చేసినట్టయితే తప్పకుండా కూడా వేసే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. సో మరికొంతమందికి కూడా వీడియో వెళ్తుంది. సో ఎట్టకేలకు అందరికీ వీడియోలు యూజ్ కావాలని చెప్పేసి చేయడం మాత్రమే. అలాగే ఫస్ట్ స్పోర్ట్స్కి సంబంధించినట్టయితే ఛాంపియన్స్ సాత్విక్ చిరాగ్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి థాయిలాండ్ ఇక్కడ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో విజేతలుగా నిలిచారంటూ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డబుల్స్ ఫైనల్లో 21-15తో ఇక్కడ చెన్ యాంగ్ ఇక్కడ ల్యూయి జంటపై విజయం సాధించారు. ప్రపంచ టోర్నీల్లో సాత్విక్ చిరాగ్ జోడీకి ఇది 9వ టైటిల్ అంటూ స్పోర్ట్స్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ రొమాగ్నా గ్రాండ్ ప్రీ విజేత వెర్స్టాపెన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎమిలియా రొమాగ్నో గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసును ఇక్కడ మ్యాక్స్ వెర్స్టాపెన్ కైవసం చేసుకున్నారని ఇవ్వడం జరిగింది. కొద్దిగా పదాలు చదవడానికి కష్టంగా ఉంటాయి అనుకోకండి, ఇబ్బంది ఉంటే. ఈ ఏడాది ఇక్కడ ఏడు రాన్ ఫ్రీ రేసుల్లో ఇక్కడ మనకు వెర్స్టాపెన్కు ఇది 5వ విజయం అంటూ ఇవ్వడం జరిగింది. సో నోరిస్ 18 పాయింట్లు రన్నరప్గా ఇక్కడ నిలిచారంటూ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది స్పోర్ట్స్కి సంబంధించి చూడొచ్చు. నేషనల్ సంబంధించి చూసినట్టయితే ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటివి కూడా మనకు ఇంపార్టెంటే. ఏంటంటే ప్రపంచ ఆర్థిక నివేదిక విడుదల చేసిన ఇక్కడ ఏది ప్రయాణ పర్యాటక అభివృద్ధి సూచి అన్నాడు. ఓకేనా. సో 2024 ప్రకారం భారత ర్యాంక్ మెరుగై 39వ స్థానం 39వ స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో అమెరికా తొలి స్థానంలో నిలిచింది. 2021లో WEF ప్రకటించిన ఈ సూచిలో భారత్ 54వ స్థానంలో ఉంది. అమెరికా, స్పెయిన్, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదటి 5 స్థానంలో ఉన్నాయంటే ఇవ్వడం జరిగింది. సో ఎన్నో స్థానంలో చూసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ పెరగనున్న మనిషి సగటు జీవితకాలం ఇది మనిషి యొక్క సగటు జీవితకాలం. ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవితకాలం పెరుగుతున్నట్లు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో ఇక్కడ 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు పెరుగుతుందని తెలిపిందంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే ఆర్టికల్ 370 రద్దుకు సుప్రీం సపోర్ట్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 370కి సంబంధించి కూడా ఈ ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంటే. సో జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడానికి సమర్థించిన 2023 డిసెంబర్ 11 నాటి సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ CJI జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వీటిని పరిశీలించి విచారణ అర్హత లేదని తేల్చింది. పిటిషన్లను తోసిపుచ్చుతున్నట్లు పేర్కొందంటూ ఈ 370కి సంబంధించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఎక్సర్సైజ్ శక్తి సైనిక శిక్షణ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మే 13 నుంచి 20 తేదీల మధ్య ఇక్కడ కొనసాగింది. మేఘాలయలోని ఉమ్రేయిలో ఈ సైనిక శిక్షణ కొనసాగినట్లు రక్షణ శాఖ తెలిపిందంటూ మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా చూసుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా. ఓకే. సో ఇది మనకు నెక్స్ట్ వ్యక్తులకు సంబంధించి చూసినట్టయితే నిఖిత్ పసిడి పంచ్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా చూసుకోవాలి వ్యక్తులకు సంబంధించి కూడా. ఇక్కడ ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి నిఖిత్ జరీన్ సత్తా చాటింది అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ అమ్మాయి అట. సో ఇక్కడ పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఇక్కడ ఫామ్కు కొనసాగిస్తూ గోల్డ్ మెడల్ గెలుచుకుందంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది కూడా శ్రీ రవిశంకర్ అంటూ ఇవ్వడం జరిగింది. శ్రీలంకలో 200 ఏళ్ళు పూర్తి చేసుకున్న భారత సంతతి తమిళుల స్మారకంగా విడుదల చేసిన తొలి స్టాంపును భారత ఆధ్యాత్మిక గురువు శ్రీ రవిశంకర్ స్వీకరించారు. ఈ స్టాంపును శ్రీలంక తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంధిల్ తొండమాన్ బహుకరించారంటూ మనకి ఈ విధంగా కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇబ్రహీం రైసీ అంటే ఇవ్వడం జరిగింది. హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇక్కడ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహి
ఎన్ సహా ఇతరులకు ఇరాన్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులర్పించిందంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా చూసుకోవచ్చు అన్నమాట. మొన్న ఈ ఘటన కూడా జరిగింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఓకే లై చింగ్ తే అంటే ఇవ్వడం జరిగింది. తైవాన్ కొత్త అధ్యక్షుడిగా లై చింగ్ తే ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. సో ఇక్కడ తైవాన్ను 8 ఏళ్లుగా నడిపించిన ఇక్కడ చూసినట్టయితే నాయ్ ఇంగ్ వెన్ స్థానంలో లై బాధ్యతలు చేపట్టారంటూ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ టో లామ్ అట. సో వియత్నాం భద్రతా సంస్థల అధిపతి టో లామ్ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. లామ్ పదవీ కాలంలో పోలీసు ఇంటెలిజెన్స్ శాఖలను పర్యవేక్షించినప్పుడు దేశంలో ప్రాథమిక హక్కులను యథేచ్ఛగా ఉల్లంఘించారని, అంతర్జాతీయ చట్టాలను ధిక్కరించే విదేశాల్లో ఇక్కడ చూసినట్టయితే అపహరణకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయంటూ ఇక్కడ దీనికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ సంబంధించి చూసుకున్నట్టయితే తొలి మెగా ఫుడ్ పార్క్ అంటే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోనే అతి పెద్దదైన మెగా ఫుడ్ పార్కు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ప్రారంభించనున్నారు. దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో 25,000 మందికి ఇందులో ఉపాధి దొరకనుందంటూ మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మెగా ఫుడ్ పార్క్. నెక్స్ట్ ఇక్కడ పెద్దలకు బీసీజీ టీకా అంటే ఇవ్వడం జరిగింది. పిల్లలకు బీసీజీ వ్యాక్సిన్ ఇస్తుండగా 2025 నాటికి ఇక్కడ క్షయ నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్ళు పైబడిన వారికి ఇవ్వనున్నారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మందికి టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తుందంటూ ఇది కూడా ఒకటైతే ఇచ్చారు. మరి ఇది కూడా చూడాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి చూసినట్టయితే తొలి భారత అంతరిక్ష పర్యాటకుడు. సో ఇక్కడ ఏంటంటే రోదసీ యాత్ర చేసిన భారత తొలి అంతరిక్ష పర్యాటకుడిగా గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించారు. రాకేష్ శర్మ తర్వాత రోదసీ యాత్ర చేసిన 2వ భారతీయుడిగా గుర్తింపు పొందారు. సో ఇక్కడ బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన ఇక్కడ ఇది మనకు న్యూ షెవర్డ్ 25 వ్యోమనౌకలో గోపీచంద్ ఈ యాత్ర పూర్తి చేశారంటూ ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇది మనకు చూడాలి. తొలి భారత అంతరిక్ష పర్యాటకుడు. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నేషనల్ కనుక చూసుకున్నట్టయితే మనకు యూఏఈ బ్లూ రెసిడెన్సీ వీసా అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పర్యావరణం ప్రోత్సహించేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రకృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న వ్యక్తుల కోసం సుదీర్ఘకాలం చెల్లుబాటు అయ్యేలా బ్లూ రెసిడెన్స్ వీసాను తీసుకురానుందంటూ ఇక్కడ ఇది కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇది ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక నెక్స్ట్ ఇక్కడ సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ అంటే ఇవ్వడం జరిగింది. సింగపూర్ 4వ ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ముందు 2 దశాబ్దాల పాటు ఇక్కడ లీ సిన్ లూంగ్ ప్రధానిగా వ్యవహరించగా వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు అంటూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్వతంత్ర దేశంగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తున్నట్లు 3 ఐరోపా దేశాలు నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ప్రకటించాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్న ఉద్దేశంతో తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పాలస్తీనాకు తాము ఇచ్చిన గుర్తింపు మే 28 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారంటూ ఈ విధంగానైతే మనకైతే ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇవి కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించి. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఫాలో అవుతుందండి నాగరాజ్ టీవీ.